అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు. ఇవాళ మనవడు అమ్మమ్మ తాతయ్యకి మంచి ఎలా చేశాడో తెలుసుకుందాం రండి. మనవడు విమానంలో ప్రయాణిస్తూ గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ వెధవకి ఎన్నిసార్లు చెప్పినా మారడు అంటూ అమ్మ కొడుతున్నప్పుడు నానమ్మ కొంగుచాటున అడ్డు వచ్చిన క్షణాలు, అప్పుడు పొరపాటున అమ్మ చెయ్యి నానమ్మకు తగిలి మీ వల్లే వీడిలా తయారయ్యాడు అంటూ నానమ్మ మీద అమ్మ కేకలు వేసేది. ఇలా నానమ్మ నా వలన ఎన్ని మాటలు పడిందో. నువ్వు విదేశాలకి వెళ్తే నేనెలా ఉండగలను శంకర్? నేను తాతయ్య నువ్వు లేని ఈ ఇంట్లో అస్సలు ఉండలేమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నానమ్మ తొందరగా వస్తావు కదూ అంటూ నానమ్మ గత జ్ఞాపకాల్లో ఉన్న శంకర్ను ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ టు ఇండియా సార్ అన్న పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు. విదేశాల నుండి మెడిసిన్ చదువు పూర్తి చేసుకుని హైదరాబాదులో ఉద్యోగం సంపాదించుకున్న శంకరు 5 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల్ని కలవాలని చాలా ఆతృతతో ఉన్నాడు. విదేశాలకు వెళ్ళిన కొత్తలో ఇంట్లో అందరితో మాట్లాడేవాడిని, కానీ ఒక 6 నెలల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను. నానమ్మ తాతయ్యలు తీర్థయాత్రలకు వెళ్ళారని వాళ్లతో మాట్లాడేవాడిని కాదు అనుకుంటూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయట వచ్చి హైదరాబాద్ దగ్గరలోని గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులు 5 సంవత్సరాల తర్వాత కొడుకును చూడబోతున్నారని సంతోషంతో ఉన్నారు. ఇంకా శంకర్ హైదరాబాద్ ఉద్యోగంలో చేరాక మనం కూడా వాడిని చూడటానికి వెళ్ళినప్పుడు వాడితో పాటే అక్కడే ఉండిపోదాం అనుకున్నారు తల్లిదండ్రులు. 6 నెలల క్రితం హరికృష్ణ గారి ఆరోగ్యం బాగోలేనందున భార్య శ్రవంతితో కలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోకి చూపించుకోవడానికి వెళ్ళాడు. హరికృష్ణ గారికి పరీక్షించిన డాక్టర్ గారు, మీకు షుగర్ ఎక్కువగా ఉంది, బీపీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది, కొన్ని మందులు రాసిస్తాను, బయట షాపు నుండి తీసుకోండి అంటూ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని హరికృష్ణ గారు, శ్రవంతి గారు అక్కడ నుండి బయలుదేరారు. బయట షాపులు మందులు తీసుకుని మందులు మరియు చేతికర్ర ఒక చేతితో పట్టుకుని తన భార్య చెయ్యి మరో చేతితో పట్టుకుని వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. శ్రవంతి గారు ఆకాశం వైపు చూస్తూ, ఈరోజు వర్షం కురుస్తుంది, నెలువైపులా మబ్బులు కమ్ముకుంటున్నాయి, త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోదాం, లేకుంటే ఇద్దరం తడిచిపోతాం, ఆరోగ్యం పాడైపోతుంది అన్నది. అంతలో దూరం నుండి ఆటో వస్తున్నట్టు చూశారు. శ్రవంతి గారు ఆటోను ఆపి ఇంటి అడ్రస్ చెప్పారు. భార్యాభర్తలిద్దరూ ఆటోలో కూర్చుని ఇంటివైపు బయలుదేరారు. ఆటోలో కూర్చున్న వెంటనే జోరున వర్షం కురుస్తుంది. వర్షం చూడగానే హరికృష్ణ గారు, శ్రవంతి గుర్తుందా, వర్షం అంటే నీకు ఎంత ఇష్టమో, వర్షం పడిన ప్రతిసారి తడవటం నీకు చాలా ఇష్టం కదా, కానీ ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి వర్షం అంటేనే భయపడుతున్నాము, ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందో అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుతూ ఉండంగానే వాళ్ళ ఇంటి దగ్గరకు ఆటో చేరుకుంది. వీధి చాలా ఇరుగ్గా ఆటో వెళ్ళలేని పరిస్థితి, కాలినడకన వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరూ ఆటో దిగి నడుస్తూ ఇంటికి బయలుదేరారు. శ్రవంతి తన భర్త మందుల్ని పాలిథిన్ కవర్లో చుట్టి తన చీర పళ్ళుతో వాటిని దాచి జారి పడతామేమో అన్న భయంతో భర్త చెయ్యి పట్టుకుని ఇద్దరూ అడుగులో అడుగు మెల్లగా వేసుకుంటూ ఇంటివైపు నడుస్తున్నారు. మెల్లగా చేతులు పట్టుకుని నడుస్తూ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. టీ తాగుతూ ఇంటి బయట వరండాలో కూర్చున్న కోడలు వర్షంలో తడుస్తూ దూరం నుండి వస్తున్న అత్తగారిని మామగారిని చూసి షాక్ అయ్యి తన భర్త శ్రావణ్ణి పిలిచింది. ఇది చూశారా,
వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్నలు వీధిలో చేసే పనులు ఇద్దరూ వానలో తడుస్తూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు. అర్రే, అసలు సిగ్గుందా? వీళ్ళకి అంత ముసలి వాళ్ళయ్యారు, చుట్టుపక్కల వారు చూస్తే ఏమనుకుంటారు అనే తెలివి కూడా లేదు. వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు? శ్రావణ్ కూడా ఇంటివైపు వస్తున్న అమ్మానాన్ని చూశాడు. ఈరోజు అమ్మానాలను రానివ్వు, వారికి బాగా బుద్ధి చెప్తాను. ఈ వీధిలో నాకంటూ గౌరవం ఉంది, వీళ్ళ వల్ల తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు. కానీ అసలు విషయం, తల్లిదండ్రులు వర్షంలో కింద పడకుండా ఒకరినొకరు ఆదుకోవటం కోసం పట్టుకున్నారని అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. తల్లిదండ్రి ఇంటికి రాగానే కొడుకు అరుస్తూ, మీ ఇద్దరికీ సిగ్గులేదా అసలు? ఇంటికి కోడలు వచ్చింది, మనవడు పెద్దవాడయ్యాడు, అయినప్పటికీ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వీధిలో నడుస్తున్నారు. శ్రవంతి తన కొడుకుతో ఇలా అంటుంది. శ్రావణ్, నేను నీ తండ్రి చేయి పట్టుకున్నది వర్షం వల్ల జారుడుగా ఉన్న రోడ్డు మీద కింద పడకూడదని. చివరిసారి మీ నాన్నగారు పడిపోయినప్పుడు 6 నెలలు వారి కాలు బాగుపడలేదు. అయినా నాన్నను కారులో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని నీకే ముందు చెప్పాను, కానీ నీకు టైం లేదు అని తీసుకెళ్ళలేదు. అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి వచ్చే సమయంలో వర్షం పడింది. ఇంతలో మా తప్పేముంది? ఇలా చెప్పి శ్రవంతి తన బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. తన భర్తకు కూడా పొడి బట్టలు తీసుకువచ్చింది. హరికృష్ణ గారు ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేని కారణంగా బిజినెస్ చేయడం మానేశారు. శ్రావణ్ కూడా తన తండ్రి వ్యాపారాన్ని నడిపేవాడు. హరికృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో మంచి పలుకుబడి పేరు ఉన్నది. అందుకే తన కొడుకుని అదే బిజినెస్లో చేరించాడు. కొడుకు బిజినెస్ కోసమని ఇల్లు కట్టడానికి కానీ ఇలా తన దాచుకున్న డబ్బంతా ఖర్చు చేసేశాడు. హరికృష్ణ గారు వృద్ధాప్యం కోసం తన కోసమని డబ్బు దాచుకోలేదు అతను. ఇప్పుడు వృద్ధాప్యంలో మందుల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం కూడా తీర్చుకోవడానికి కొడుకు లేదా కోడల ముందు చేయి చాపాల్సిందే. కొడుకు కోడలు ఇద్దరికిద్దరే 100 రూపాయలు తల్లిదండ్రిపై ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు. కానీ కోడలు షాపింగ్ వెళ్ళిందంటే వేలకు వేలు ఖర్చు చేసేది. మందుల కోసం డబ్బులు అడిగిన అత్తగారితో పెద్ద గొడవే పెట్టుకుంది. శైలజ ఎలాగో సంపాదన లేదు, పైగా ప్రతీ నెల మందుల్ని వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు, అయినా తిని కూర్చోవడానికి సిగ్గుండాలిగా అని మామగారిని శైలజ అన్న మాటలకు శ్రవంతి గారు చాలా బాధపడ్డారు. శైలజ మాటలు జాగ్రత్తగా రాని, ఇంటి పెద్దని అన్ని మాటలు అంటావా? అయినా ఈ బిజినెస్లో మీ మామగారు వల్లనే కదా శ్రావణ్ ఇంత గొప్ప స్థాయికి రాగలిగాడు అంటూ శ్రవంతి శైలజను తిట్టింది. శైలజ ఆ సమయంలో ఏమీ అనలేదు. కానీ అదే రోజు రాత్రి భర్తతో ఇలా చెప్పింది. ఈరోజు ఉదయం మీ అమ్మగారు నన్ను నానా మాటలు అన్నారు. మీ నాన్నగారి దయ మీద మీరు బిజినెస్ చేస్తున్నారని, ఆయన గారి వల్లనే మీరు ఇంత స్థాయికి వచ్చారని అన్నది. కొన్ని రోజుల ముందు మీ అమ్మగారింట్లో నాకు ఏమైనా పనులు సహాయం చేసేది. ఇప్పుడు మీ నాన్నగారి పనులే ఆవిడికి సరిపోయాయి. ప్రతీ నెల మీ నాన్నగారి మందులు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అదే విషయం నేను చెప్పాను. ఇంట్లో కూర్చుని తినడమే వీళ్ళ పని. నేను ఇంకా మీ అమ్మగారితో మాటలు పడలేను. ఇంకా నేను వాళ్లను భరించలేను. ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి అన్నది. అవసరం తీరిపోయాక వృద్ధురాలైన తల్లి తండ్రి అంటే గౌరవం లేని శ్రావణం నువ్వెందుకు వెళ్తావు? శైలజ, నిన్ను ఇన్ని మాటలన్న వాళ్ళనే బయటికి పంపిస్తాను. కంగారు పడకు.
2 రోజుల్లో నీ సమస్య దూరం చేస్తాను అంటూ భార్యకు భరోసా ఇచ్చాడు. 2 రోజుల తర్వాత శ్రావణ్ తల్లిదండ్రి గదికి వెళ్ళి, అమ్మ, హైదరాబాదులో నేను ఓ పెద్ద డాక్టర్తో మాట్లాడాను. అక్కడ మంచి వైద్యం దొరుకుతుందని తెలుసుకున్నాను. నాన్నగారికి షుగర్ వలన నీరసంగా ఉంటుంది కదా, అనారోగ్యంగా ఉంటున్నారు కదా, అక్కడ చికిత్స చేయిద్దాము, రేపు మనము బయలుదేరిదామని చెప్పాడు. కానీ శ్రావణ్ అంత దూరం ఎందుకు, ఇక్కడే డాక్టర్ వద్ద చూపించుకుంటే సరిపోతుంది కదా అన్నది తల్లి. లేదమ్మా, ఒక్కసారి నా మాట విను అంటూ మీరు 1-2 జతలు బట్టలు కూడా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ 1-2 రోజులు ఉండవలసి వస్తే అవసరం అవుతుంది. శ్రవంతి మాటలు వింటున్న తల్లి బహుశా తన కొడుకు బాగుపడ్డాడేమో అనుకుంది. రేపే మన ప్రయాణమని వెళ్ళిపోయాడు. శ్రావణ్ తండ్రికి మాత్రం కొడుకు ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడని సందేహంగానే ఉంది. కొడుకు కోడలు సిటీలో తన్ని చూపించడానికి ఎలా సిద్ధమయ్యారు? దగ్గరలోనే హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్లరు. నన్ను హైదరాబాదులో అంత పెద్ద హాస్పిటల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు అని భార్యతో కూడా అన్నాడు. మరుసటి రోజు హరికృష్ణ శ్రవంతితో పాటు కొడుకు కోడలు హైదరాబాద్ బయలుదేరారు. చాలా పెద్ద హాస్పిటల్ ముందు కారు తీసుకువచ్చి ఆపాడు కొడుకు. ఆ హాస్పిటల్ చూడగానే శ్రవంతి గారి కళ్ళు చెమిర్చాయి. ఇంత పెద్ద హాస్పిటలా, ఇంత పెద్ద భవనమా, ఇంత పెద్ద డాక్టర్ను ఎప్పుడూ చూడలేదు అనుకుంది. శ్రావణ్ తన తల్లిదండ్రుల్ని ఆసుపత్రి బయట చెట్టు కింద కూర్చోబెట్టి, మీరిక్కడే కూర్చోండి, నేను నా స్నేహితుడిని కలిసి వస్తాను అని చెప్పి, అమ్మా, ఈ 1000 రూపాయలు ఉంచుకో అని తన పర్సు నుండి తీసి ఇచ్చాడు. నువ్వు ఉన్నావు కదా బాబు, ఈ డబ్బులు ఎందుకు నాకు అంటున్నా సరే, ఎప్పుడో అప్పుడు అవసరం వస్తుందిలే, ఉంచుకో అన్నాడు. శ్రావణ్ కొడుకు డబ్బు తీసుకుని చెట్టు కింద కూర్చున్నారు తండ్రి. శ్రావణ్ మరియు అతని భార్య అక్కడ నుండి బయలుదేరారు. శ్రవంతి మరియు హరికృష్ణ గారు తమ కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చి వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్తారని వేచి చూస్తూ 2 గంటలు గడిచినా కొడుకు కోడలు ఇద్దరూ కూడా రాలేదు. ఇప్పుడు తమను తీసుకెళ్లేందుకు కొడుకు ఎందుకు రాలేదని ఇద్దరికీ ఆందోళనగా ఉంది. సమయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యింది. కొడుకు కోడలి జాడ తెలియలేదు. శ్రవంతి గారు హరికృష్ణ గారిని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కొడుకు కోడల కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నవారిని అడుగుతూ అలసిపోయింది. కొడుకు మరియు కోడలు వారిని పెద్ద డాక్టర్కి చూపించడానికి తీసుకురాలేదని, తన తల్లిదండ్రులకు వదిలించుకోవడానికి వారిని హైదరాబాద్ తీసుకొచ్చాడని తెలుసుకోలేకపోయింది. అయితే హైదరాబాదులో వారికి ఎవరు తెలుసు? తన కొడుకు కోడలు తమను వదిలించుకోవాలని ఇక్కడికి తీసుకువచ్చాడని తండ్రి అనుమానం నిజమయ్యింది. కొడుకు కోసం వెతికి అలిసిపోయిన శ్రవంతి హరికృష్ణ అడుగుతాడు, ఏంటి శ్రవంతి, నీ కొడుకు దొరికాడా? పాపం ముసలి తల్లికి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు. లేదండి, దారి తప్పిపోయాడేమో అనిపిస్తుంది అన్నది శ్రవంతి. అయ్యో శ్రవంతి, నీ కొడుకు గురించి ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావా? నీ కొడుకు కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళారు. తన కొడుకు కోడలు తమను విడిచిపెట్టారని తెలియగానే ఆమె తన భర్త భుజంపై తలపెట్టి బోర్న ఏడుస్తూ ఉంది. ఏంటి, మా తలరాత భగవంతుడు ఇలా రాశాడా? ఇలాంటి కొడుకునా నేను కన్నది? పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు, పిల్లవాడికి కొంత వయసు వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోమని. ఆ మాట వినంగానే
ఒక్కగానొక్క కొడుకు అని బాగోగుల కోసం జీవితమంతా త్యాగం చేశానే, అలాంటి కొడుకు నడి రోడ్డు మీద మనల్ని వదిలేశాడా అంటూ బోర్న ఏడ్చింది. చెట్టు కిందే నిద్రపోయారు ఇద్దరు. కానీ శ్రవంతి గారికి నిద్ర రాలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరియు ఉదయం ఆమె తన భర్త మరియు తన కోసం సమీపంలో ఉన్న హోటల్ నుండి ఒక కప్పు టీ మరియు బిస్కెట్లు కొని తెచ్చింది. ఇలాగే మధ్యాహ్నం ఇంకో 2 ఇడ్లీలు కాస్త వేరే టిఫిను తీసుకుని సరిపెట్టుకున్నారు ఇద్దరు. ఇంకా శ్రవంతి ఆలోచించింది, ఉన్న కొద్ది డబ్బులు అయిపోతున్నాయి. ఏదైనా పని చెయ్యకపోతే కడుపు నింపుకోవటం కూడా కష్టమవుతుంది అని ఏ హోటల్ నుండి అయితే టీ బిస్కెట్లు టిఫిను తీసుకొచ్చారో ఆ హోటల్ యజమాని వద్దకు వెళ్ళి, బాబు ఏదైనా పని ఉంటే ఇవ్వండి, నేను చేస్తాను, నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని అడిగింది. ఆ హోటల్ యజమాని, అమ్మా నీకు కావాలంటే ఈరోజు నా హోటల్లో పాత్రలు కడిగే ఆవిడ రాలేదు, మీరు అవి క్లీన్ చెయ్యండి, బదులుగా మీ ఇద్దరికి కొంత డబ్బు ఇస్తాను అన్నాడు. అలాగే హోటల్ మూలల్లో పాడుపడిన గది ఉంది, అక్కడ ఉండండి, కానీ పాత పని మనిషి వచ్చేంతసేపు ఉండండి, ఆమె వచ్చిందంటే మీరు వెళ్ళిపోవాలి అని చెప్పాడు. వేరే దారి లేని శ్రవంతి అంట్లు తోమడానికి ఒప్పుకుంది. శంకర్ హైదరాబాదులో హాస్పిటల్లో మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి బయలుదేరాడు. రోజంతా హాస్పిటల్లో పనిచేసి తను ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు దిగిన హోటల్కి రూమ్కి బయలుదేరిన శంకర్కు హాస్పిటల్ బయట హోటల్లో నానమ్మ తాతయ్యల్ని చూసినట్టుగా అనిపించింది. పక్కనే చేతి కర్రతో తాతయ్య కూడా నిలబడటం చూశాడు. కానీ మా నానమ్మ తాతయ్య ఇక్కడ ఎందుకు ఉంటారు, ఏం చేస్తారు అనుకుంటూ కారులో వెళ్ళిపోతాడు. కానీ మనసులో ఏదో తెలియని వెలితిగా ఉండటంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అనుకుంటూ అతను మళ్ళీ వెనక్కి తిరిగి హాస్పిటల్ దగ్గరికి హోటల్ వద్దకు వస్తాడు. అక్కడికి రాగానే నానమ్మ తాతయ్యను చూసి షాక్ అవుతాడు. నిజంగానే తాతయ్య నానమ్మ అంట్లు తోమటం ఏంటి నానమ్మ అని అడుగుతాడు. శంకర్ నానమ్మని పిలుస్తాడు. నానమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అంట్లు తోమటం ఏంటి అనగానే శంకర్ను చూసిన నానమ్మ మనవణ్ణి కౌగులించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ నానమ్మ తాతయ్యలు ఇలా రోడ్డు మీదకి ఉండటం ఏంటి అని శంకర్ మనసులో వేల కొద్ది ప్రశ్నలు తలెత్తినయ్యి. మొదట నానమ్మని ఓదారుస్తూ, నానమ్మ బాధపడకు, నేనున్నాను కదా, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడు చెప్పు ఏమిటి విషయం, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. మనవడితో తమ పట్ల కొడుకు కోడలు చేసిన దుర్మార్గపు చర్యల్ని వివరించింది నానమ్మ. అంతా విన్న శంకర్కు అమ్మా నాన్నల మీద చాలా కోపం వచ్చింది. మొదట తాతయ్యని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు ట్రీట్మెంట్ చేయించాడు. ఇప్పుడు తాతయ్య బాగా కోలుకున్నాడు. తన తల్లిదండ్రులకి ఎలాగైతే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు శంకర్. నానమ్మ తాతయ్యలను తన హోటల్ రూమ్లో ఉంచి మొదట శంకర్ గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. కొడుకును చూసి ఆనంద బాష్పాలతో కౌగులించుకున్న శైలజ ఆ తర్వాత నానమ్మ తాతయ్యల గురించి తండ్రిని అడిగాడు. ఏమో శంకర్, మాతో ఏమీ చెప్పకుండా వెళ్ళారు ఇద్దరు అన్నాడు తండ్రి. అమ్మా నాన్న, నాకు వారం రోజులు సెలవు దొరికింది, నాతో పాటు మీరు రండి, మనం వైజాగ్ నుండి విమానంలో విహారయాత్రకి వెళ్దాం అన్నాడు శంకర్. కేవలం వారు తప్పు తెలియజేయడానికే వారిని వైజాగ్ విమానాశ్రమంలో కూర్చోబెట్టి, నాన్న ఈ 1000 రూపాయలు ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని శంకర్ వెళ్ళిపోయాడు. శంకర్ వస్తాడని ఎదురు చూస్తూ 2 రోజులు గడిచిపోయాయి. కొడుకు ఎందుకు రాలేదో, ఏమయ్యిందో అనుకుంటూ బాధపడుతూ ఆ తల్లిదండ్రి ఏమి చెయ్యాలో అర్థం కాక
ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోదామా అంటే శంకర్ వస్తే వారిని వెతుకుతాడు కదా ఏమో అనే ఆలోచన, ఇలా తమతో పాటు ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అని కాస్త భయం మొదలయ్యింది. 2 రోజుల తర్వాత వచ్చిన కొడుకుని చూసిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లి కొడుకుని హత్తుకుని ఏడ్చింది. నాన్న, మీరు నానమ్మ తాతయ్య పట్ల చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి. అందుకే మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. శ్రావణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇప్పుడే నేను తాతయ్య నాయనమ్మని కలవాలని, వారి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలని, కోరాలని, నేను చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా వారు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, నన్ను తీసుకువెళ్ళు అంటూ తండ్రి అడగటంతో నానమ్మ తాతయ్యలను ఉంటున్న హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు శంకర్. కొడుకు కోడలు శ్రవంతి మరియు హరికృష్ణ కాళ్ళ మీద పడి, అమ్మా నాన్న, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఇంకా ఎప్పుడూ మీ మనసు నొప్పించం, మాతో పాటు రండి అని కోరాడు. అంతలా మనవడు నానమ్మ తాతయ్యల్ని మనం అందరం హైదరాబాదులో పెద్ద ఇల్లు తీసుకుని ఇంట్లో అల్లరి చేద్దాం, పదండి వెళ్దాం అని అడిగగా మనవడి మాట కాదనలేక శ్రవంతి హరికృష్ణ గారు తన కొడుకు మరియు కోడల్ని క్షమించి అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి జీవిస్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.